ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందర రెడ్డి గారు, ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగల రిటర్న్స్ వస్తాయి అనేది సాధారణంగా అందరూ చెప్తుంటారు. కానీ ఇది అన్ని సందర్భాలలో కూడా వర్కౌట్ కాదంట. మరీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అసలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కడా లేదు, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు కదా. అయితే అసలు ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు తీసుకోవాలి, ఆ టెన్యూర్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఎలా పసిగట్టాలి మార్కెట్ రిటర్న్స్ మనం? రైట్. సో ప్రతి అసెట్ క్లాస్లో కూడా సైకిల్స్ ఉంటాయండి. కొన్నిసార్లు డౌన్ ట్రెండ్, కొన్నిసార్లు అప్ ట్రెండ్ ఇలా ఉంటాయి. మన కనుక ఎంతో కొంత టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉన్నా, లేదా హిస్టారికల్లో వాటి ప్యాటర్న్స్ మనకి అబ్జర్వ్ చేసినా, దానివల్ల ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేయడం ద్వారా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్లో అమ్మేసుకుని ఎక్కువ రేటుకి బయటికి రావచ్చు అనమాట. కాబట్టి ప్రతి అసెట్ క్లాస్కి ఈ సైకిల్స్ ఉంటాయి. ఈ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఈ సైకిల్స్ ఉంటాయి బై డిఫాల్ట్. మనం గోల్డ్ చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ డెకేడ్లో 2019లో 2020లో ఈ 2 ఇయర్లో మాత్రం 20% వచ్చింది. అవి చూసి ఎమోషనల్గా అందరూ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చిద్దేమో అనుకుంటారు. అవి చూసి ఇక ఎవ్రీ ఇయర్ జీవితకాలం అలానే 20% ప్రయాణం చొప్పున వచ్చిద్దేమో అనుకుంటారండి. అంటే గోల్డ్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, ప్రపంచం ఏమైపోయినా సరే, ఎన్ని కరోనాలు వచ్చినా సరే, ఇంకెన్ని దారుణాలు జరిగినా సరే, గోల్డ్ రేటు మాత్రం తగ్గదు, పెరుగుతూ ముందుకు పోతూనే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయనేది జనరల్గా అందరికీ ఉన్న మైండ్ సెట్. అదే కదా, అదే మైండ్ సెట్. బట్ హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే, యావరేజ్ మీద మీరు కనుక 10 years ఉంచుకున్నారు అనుకోండి, గోల్డ్ నుంచి వచ్చేది నీకు 6-7% కన్నా ఎక్కువ రాదు. 6-7% అవును. ఈ రీసెంట్గా ఈటీ టైమ్స్ వాళ్ళు దాని మీద కేస్ స్టడీ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, షార్ట్ టర్మ్లో గోల్డ్ మేబీ పర్ఫార్మ్ వెరీ వెల్, ఎక్కువ టైం గడిచే కొద్దీ దాని పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. వాళ్ళు హిస్టారికల్ డేటా వాళ్ళు చూసేది ఏంటంటే, 3 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రాబిలిటీ 64% ఉంది 3 years టైంలో. అయితే అదే మీరు 10 years తీసుకున్నారు అనుకోండి, అది 44% తగ్గిపోయింది ఆటోమేటిక్గా. అంటే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేసే రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంచుకుంటే. అందుకని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్ఫ్లేషన్ 7% అనుకుంటే కనుక దాన్ని బీట్ చేసి రిటర్న్స్ వస్తాయా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులో పెట్టాము, 6-7% కంటే ఎక్కువ రావు. అంటే ఈక్వలెంట్ ఆర్ లెస్సర్ దెన్ ది ఇన్ఫ్లేషన్. బ్యాంకు డిపాజిట్స్ ఇండియాలో 190 లక్షల కోట్లు ములుగుతున్నాయి బ్యాంక్ డిపాజిట్స్. అవన్నీ కూడా ఈక్వలెంట్ ఆర్ లెస్సర్ దెన్ ది ఇన్ఫ్లేషన్. ఓకే. అలాగే గోల్డ్లో కూడా షార్ట్ టర్మ్లో ఇట్స్ మేబీ పర్ఫార్మ్ వెరీ వెల్, ఈ గోల్డ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు. బట్ ఎక్కువ టైం గడిచే కొద్దీ గోల్డ్ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. ఏదన్నా కానీ అసెట్స్ ఎప్పుడు కూడా సైకిల్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అంతా ఉంటుంది. మనం ఈక్వలెంట్ డేటా తీసుకుంటే కనుక ఇది కూడా 6-7% కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. పర్టికులర్ ఈ డేటా కనుక గత 10 years యావరేజ్ చేస్తే నీకు వచ్చింది 7% కూడా రాలా గోల్డ్లో కూడా. మరి ఇన్ఫ్లేషన్ కూడా 7% ఉంది. ఇది 10 years యావరేజ్ చేస్తే 7% రిటర్న్. అవును. గోల్డ్ హైయెస్ట్ వచ్చింది కేవలం 2019లో 2020లోనండి. ఎకానమీ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అప్పుడు మాత్రం 20% ప్రయాణం చొప్పున వచ్చింది. కొన్ని సందర్భంలో 2-3 years కంటిన్యూస్గా రెడ్డే వచ్చింది, నెగిటివ్ రిటర్న్సే వచ్చింది గోల్డ్లో. అందుకని గోల్డ్ అంటే ఇక తిరగలేదు, నీకు ఇక పిరుకుంటా అలా అనడానికి ఏం లేదండి. ఏ అసెట్ కూడా గ్యారంటీ కాదు, పర్మనెంట్ కాదు. ప్రతి అసెట్ సైకిల్స్, అది ఆ సైకిల్ ప్రకారం పోవాల్సిందే. అందుకని బాగా డిప్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్టీ లాస్ పెరుగుతాయి అంతే. అందుకని గోల్డ్లో యావరేజ్ రిటర్న్స్ 6-7% అలా పెట్టుకోవచ్చు తప్ప ఎమోషనల్గా గోల్డ్ పెరుగుతుంటే మిస్ అయిపోతారని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం అంత అర్థం కాదు. అది అర్థం కాదు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే, లాంగ్ టర్మ్ ఉండాలి గోల్డ్ అనుకుంటే, బెస్ట్ స్ట్రాటజీ మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా, అది పెట్టారనుకోండి 2.5% వడ్డీ ఫ్రీగా వస్తుంది. ప్లస్ ఈ 8 years మెచ్యూరిటీ తర్వాత వచ్చే మనీ మీద ట్యాక్స్లు ఉండవు. కొంతవరకు పర్వాలేదు ఆ రూట్లో పెట్టుకుంటే. అదర్వైజ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ గోల్స్ అండ్ రిస్క్ ప్రొఫైలు, నాలెడ్జ్, లైఫ్ సైకిల్ ఎక్కడున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ నాకు 2-3 అసెట్ క్లాస్ మీరు ఇచ్చారనుకోండి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అంటే నేను రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద కంపేర్ చేస్తాను, నాకు ఎంత వస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తావా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తావా అంటే, నా దగ్గర 10 కోట్ల ఆస్తి ఉన్నా సరే స్టిల్ ఐ డూ రికమెండ్ గో ఫర్ ద మ్యూచువల్ ఫండే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే గోల్డ్ నా రికమెండ్ సూట్ అవ్వదు. ఇది ఎవరికంటే అల్ట్రా రిచ్ వాళ్ళు పనికి వస్తుంది, ఒక ఎడ్జింగ్లో పనికి వస్తుంది.
బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో అల్ట్రా రిచ్ ఎట్టా గోల్డ్ టచ్ చేయడు. వాళ్ళు పాపం లేని వాళ్ళే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, వాళ్ళు జస్ట్ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతారు అంతే. ఎసెట్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉండకూడదు. కేవలం రేట్ ఆఫ్ రిటర్న్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, మేనేజ్ చేయగలుగుతున్నా లేదా, ట్రాన్స్ఫరబుల్ అవుతుందా లేదా ఈజీగా నెక్స్ట్ జనరేషన్ అన్నట్టు చూడాలి తప్ప ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఏం పనికిరాదు ఇక్కడ. అందుకని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే కన్సిస్టెన్సీగా గ్యారంటీ రిటర్న్స్ 15-20 వస్తాయి అంటే రావు. సైకిల్ ప్రకారమే అంటే 1 year 2 years కనుక 20 వచ్చిందంటే నెక్స్ట్ 2-3 years 0 రిటర్న్స్ వస్తాయి బై డిఫాల్ట్. ఇదే కాదు, ఏ ఎసెట్ క్లాస్ అయినా అంతే ఉంటుంది. అందుకని చేసి కొంటాలాంటి చేయకూడదు. ఈ సంవత్సరం నాకు తెలిసి 0 రిటర్న్స్ అయి ఉండొచ్చు గోల్డ్ ఈ ఇయర్. ఇప్పటికే 4 months 0 రిటర్న్స్ గోల్డ్, 4 months నుంచి 0. ఎస్పెషల్లీ లాస్ట్ మీరు చెప్పినట్టు లాస్ట్ 4-5 months నుంచి గోల్డ్ కి సంబంధించి పెద్ద ఎక్కడ డిస్కషన్ ఏం లేదు. డిస్కషన్ ఏం కాదు, డ్రైగా ఉంది. ఎందుకు ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇది ఆపోజిట్కి వెళ్ళిపోద్దండి. ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది ఈక్విటీకి. సో ఈక్విటీ మనం 21,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కిందకే పోతుంది. సో ఈ సంవత్సరం మనం ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ దగ్గర నుంచి. సో అందుకని ఏదైనా ఎసెట్ క్లాస్ పెట్టేటప్పుడు లూజ్గా వెళ్ళకుండా మీ ఫైనాన్షియల్ గోల్స్కి సూట్ అవుతుందా లేదా, రిస్క్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుందా లేదా, అండ్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని చూసుకొని పెట్టుకోవటం బెటరు. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఎమోషనల్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకుంటారు తప్ప లెక్కలు చూసుకోరు ఇట్లా. ఎందుకంటే మనకి డెట్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, స్టాక్స్ డైరెక్ట్ హోల్డింగ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్లో ఉన్నప్పుడు ఎందులో మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో మీరు కంపారిజన్ చేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మీకు ఐడియా జనరేట్ అవుద్ది. అండ్ రిస్క్ ప్రొఫైల్ మ్యాచ్ చూసుకొని చూసిపోతుంది. అండ్ వాలటిలిటీని హ్యాండిల్ చేస్తారా లేదో తెలియాలి. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ పెంచుకునే కొద్దీ మనకు రిస్క్ ప్రొఫైల్ మేనేజ్ చేయడం నేర్చుకోవచ్చు అనమాట. తద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. అందుకని గోల్డ్, డెట్, మ్యూచువల్ ఫండ్ 3 నాకు ఛాయిస్ ఇచ్చారనుకోండి, ఐల్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్. అండ్ మ్యూచువల్ ఫండ్ మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియన్సీ కంపేర్ టు రిమైనింగ్ ఇటన్నిటితో కంపారిజన్. బట్ మీరు ఏదైనా గోల్డ్లో పెట్టాలని డిసైడ్ అయితే మాత్రం బెస్ట్ గో ఫర్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్. ఎందుకంటే 2.45% అదొకటి వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి ఆఫ్టర్ 8 years తర్వాత. అదర్వైజ్ గోల్డ్ ఈజ్ నాట్ వర్త్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సార్.